నమస్కారం. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. అంటే చాలా కాలంగా మీరు అంటే ప్రజా జీవితానికి సంబంధించి అంటే మీరు రచనా వ్యాసంగంలో ఉన్నట్టున్నారు, అయినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే మీరు లేరు, అంతే కదా సార్? అంటే ఎలాగ అంటే మీరు ఒక అనేక దశాబ్దాల పాటు చాలా బిజీగా ఉండి ఈ విధమైనటువంటి ఒక స్తబ్దత, రాజకీయ స్తబ్దత ఉండటం మీకు ఏ విధంగా అనిపిస్తున్నది? ఆ బ్రేక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియని విషయం. నేను ఎక్కువగా ఆధ్యాత్మిక చింతపరుడు. మా నాయనగారు కూడా నేర్పుతూ ఉండేవాడు చిన్నప్పుడు. ఎవరన్నా ఆయన పొలాన్న ఏదన్నా అన్నా కూడా, ఆయన చెవులో ఏదైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళని బూతుముక్క కానీ అన్యాయం చేయాలని కానీ ఆలోచన చేసేవాడు కాదు. ఆ సత్యం ఆయన అట్లా నడిపింది అని చెప్పే భావన నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది జీవితంలో? అట్ ది ఏజ్ ఆఫ్ 49 ఐ బికేమ్ చీఫ్ మినిస్టర్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ ఖాళీగా గ్యాప్. మధ్యలో ఏదో ఒకసారి ఎంపీ అయ్యాను, అదో 13 నెలలు 12 నెలలు. ఒక ఎమ్మెల్యే అయ్యాను, అదొక 4-5 ఏళ్ళు. అది నేను ఐ బిలీవ్ ఇన్ దట్. ఏదో సంథింగ్, either I must have committed something wrong in earlier life or in this life అనే ఫీలింగ్తో నాకు ఒక తృప్తి, ఒక శాంతము ఉంటుంది అందులో. దానివల్ల శాంతంగా అంత గ్యాప్ వచ్చినా కూడా పెద్ద పట్టించుకోకుండా నా దగ్గరకు వచ్చిన వాళ్ళతోనే మాట్లాడటం, ఆ రాజకీయాలు. ఎందుకంటే మై బోన్స్ ఆర్ విత్ పాలిటిక్స్. అట్ దట్ ఐఎమ్ అనేబుల్ టు అవాయిడ్ ఇట్. ఊరికనే పదవి లేకుండా పని లేకుండా ఉన్నా కూడా ఆల్వేస్ నా మైండ్ ఆ రాజకీయము, ఆ దేశాల యొక్క దేశాధినేతలు ఎలా చేస్తున్నారు, రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి, ఎందుకు ఇలా అవుతూ ఉంది, ఏమిటి ఇంత సామాన్య జనానికి ఏమి చేయలేకపోతున్నారే అనే ఆవేదన నడుస్తూ ఉంది. కనుక రాజకీయాలకు ముడిపడి ఉన్న జీవితం. కానీ నా పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఎవరు ఆ రాజకీయాలు పెద్ద తెలిసిన వాళ్ళుగా అందరూ ఉపేక్షించి రావాలని వచ్చిన వాళ్ళు కాదు. కానీ మరి ఎందుకు వచ్చిందో అది ఐ ఫీల్ మెనీ టైమ్స్. ఫ్రెండ్స్ ఆల్సో కామెంటెడ్, యువర్ బోన్స్ ఆర్ మేడ్ విత్ పాలిటిక్స్ అని. అంటే ఇర్రెసిస్టబుల్ అంటారు కదండి రాజకీయాలు. ఏమంటారు? ఇర్రెసిస్టబుల్ అంటారు కదా. ఒకసారి అందులో మీరు అత్యున్నత పదవుల్లో ఉండి ఇర్రెసిస్టబుల్ అనేది ఉండొచ్చు, కానీ అట్లానే ప్రతిదానికి బయటకు వచ్చి కామెంట్ చేయటం, ప్రెస్ని పిలవటం అలా లేకుండా నాకు నేను ఒక పరిశోధనలాగా చూస్తూ ఉంటాను. ప్రపంచమంతా నా రూమ్లోనే ఉన్నట్టుగా భావిస్తూ ఉంటాను. అంటే టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు, ఇంటర్నెట్ ఇవన్నీ. టెక్నాలజీ అంతా ఉపయోగిస్తున్నారు.